జీవితాలు, మన కుటుంబ జీవితాలు నాశనం కాకుండా కాపాడుతుంది. అందుకే జ్ఞానము చాలా ప్రాముఖ్యం. అందుకే మన పెద్దలు, పూర్వీకులు ఈ బైబిల్ని అలా తీసివేసి కొన్ని పుస్తకాలని జ్ఞాన గ్రంథాలు అన్నాడు. అందులో ప్రాముఖ్యంగా సొలొమోను రాసినటువంటి ఆ యొక్క సామెతల గ్రంథాన్ని కానీ, ప్రసంగి గ్రంథాన్ని కానీ, పరమగీతములు అనుకుంటా కదా, అవునా, ఈ మూడిటిని, ఇంకొకటి యోబు గ్రంథాన్ని, వీటిని జ్ఞాన గ్రంథాలు అన్నారు. జ్ఞానం అంటే అర్థం ఏంటి తెలుసా? అది నిజం, దాని ప్రకారంగానే జరుగుద్ది, అంతేనే కదా. ఇక దానికి అదే జరుగుతుంది, దాని ప్రకారమే జరుగుతుంది. అమ్మ నువ్వు జ్ఞానంతో కాపురం చేయకపోతే ఏం జరుగుతుంది? క్లియర్గా తెలుసు మనకి. ఆమె జీవిత నాశనం అయింది, తన భర్త జీవిత నాశనం అయింది, పిల్లల జీవిత నాశనం అయిపోతుంది. అది నిజమేనా అబద్ధమా? అది దాని అర్థం. ఇప్పుడు యోబు గారు చెప్పే మాటలు కానీ, సొలొమోను గారు చెప్పే మాటలు కానీ, వాటన్నిటిని జ్ఞానము అన్నాడు. నేను మళ్ళీ చెబుతున్నా, దాని ప్రకారంగా జరుగుతుంది. ఆయన చెప్పినట్టే జరుగుతుంది. అలా చేస్తేనే మన జీవితాలకు ఉపయోగం. అది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. అమ్మా జ్ఞానంతో కాపురం చెయ్యంటే నీకేం తెలుసు, నేను పడే బాధ, నువ్వుంటే నీకు తెలుసుద్ది అని అరవచ్చు ఆమె. కానీ చివరికి జరిగేది ఏంటంటే అదే. కాబట్టి సొలొమోను గారు కూడా ఆయన ఏమనుకున్నాడంటే, తన జీవితంలో ఆయన అనుభవించినవి అన్నిటిని చూసి, అన్నిటినీ అనుభవించి చివరిలో చెబుతున్న మాటలు జ్ఞానపు మాటలు. అందులో ప్రధానంగా జ్ఞానపు మాటలు ఏంటి అంటే, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను మా వాళ్ళకి, అయ్యా విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే కూడా ప్రలాపించి ఇంటికి వెళ్ళటం మేలు. ఇదిగో పుట్టినరోజు జరుపుకుంటున్న ఇంటికి వెళ్ళటం కంటే కూడా మరణదినము జరుపుకుంటున్న ఇంటికి వెళ్ళటం మేలు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకయ్యా మేలు అంటే ఆయన అన్నాడు, ఏలయనగా మరణము అందరికీ వస్తుంది. ఏమొస్తుందంట? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడండి. అయ్యా మీరు నవ్వుతున్న ఇంటికి వెళ్ళడం కంటే కూడా ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు. పుట్టినరోజు జరుపుకుంటున్న, జన్మదినము జరుపుకుంటున్న ఇంటికి వెళ్ళటం కంటే కూడా మరణము జరిగిన ఇంటికి వెళ్ళటం మేలు. ఎందుకయ్యా మేలు అంటే, మరణము అందరికీ సంభవించును, అందరూ దాన్ని ఏముంచుతారంట? మనసును ఉంచుతారు. ముసలివారిని చూస్తున్నప్పుడు, నడవలేని వారిని చూస్తున్నప్పుడు ఒకానొక టైంలో మనకి అనిపిస్తుంటుంది, నేను కూడా ఒకానొక రోజు అలా అయిపోతాను కదా అని. అవునా కదా? అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తేనే జ్ఞానం. ఇంకొక మాట అన్నాడు, అలా మనసు పెట్టినోళ్ళే జ్ఞానవంతులు అన్నాడు. ఆ మాట చూడండి, 3వ వచనము. ఏలయనగా భిన్న ముఖము హృదయమును గుణపరుచును, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అసలు నిజంగా జ్ఞాని ఎవడు అంటే, ప్రలాపించే ఇంటికి వెళ్ళేవారు, మరణము జరిగిన ఇంటికి వెళ్ళేవారు జ్ఞానవంతులు అంటున్నాడు. లోకం చూస్తే ఏది జ్ఞానం అంటారు చెప్పండి? అసలు ఆ ఇంటికి వెళ్ళొద్దంటారు, ఆ పక్కలకే వెళ్ళొద్దంటారు. అవునా కదా? ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి. జ్ఞాని ఎవరు అంటే ఇది అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఎందుకయ్యా అలా ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మనకి లోపల ఒక గుణం పడుతుందంట. అంటే మన భాషలో చెప్పాలంటే బుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? వాడికి మంచి గుణపాఠం జరిగిందిరా అని మనం అంటుంటాం కదా, అవునా కదా? దాని అర్థం ఏంటి చెప్పండి? గుణపాఠం అంటే బుద్ధి వచ్చిందని, అంతేనే కదా? ఇక్కడ అదే చెబుతున్నాడు. మరణము జరిగిన ఇంటికి, దుఃఖముతో ఉన్న ఇంటికి వెళ్ళినవాడు జ్ఞాని. ఎందుకు జ్ఞాని అంటే, వాడి హృదయాన్ని వాడు గుణపరుచుకుంటాడు, వాడు ఆలోచిస్తాడు. ఒకానొక రోజు నేను కూడా చనిపోవాలి కదా అని అన్ని ఆలోచనలు వస్తుంటాయి.
ఈరోజు శక్తి ఉందని ఇలా వెర్రవెగుతున్నాం, కానీ ఒకానొక రోజు మనస్థితి కూడా అదే కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ముసలివారిని చూస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మన నాన్నలు కూడా అలా అయిపోతారు, మన అమ్మలు కూడా అలా అయిపోతారు. అవునే కదా? ఒకానొక రోజు మనం కూడా అలా అయిపోతాం. జ్ఞానము అదే. ఎవరు జ్ఞాని అని మీరు అడిగితే నేను డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పగలను. ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళటం, మరణించిన వారి ఇంటికి వెళ్ళటం, వాళ్ళే జ్ఞాని. ఎందుకయ్యా వాళ్ళు జ్ఞానవంతులు అంటే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, బుద్ధి తెచ్చుకుంటారు. ఇంకొక మాట చెప్పనా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని క్రియలను ధ్యానిస్తారు. ఏం చేస్తారు చూడండి, 13వ వచనం. దేవుని క్రియలను ధ్యానించుము అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి దేవుని గురించి ధ్యానించడం వస్తుంది అనమాట. అప్పటిదాకా దేవుని గురించి అంత ఈజీగా రాదు. నేను అటువంటి చోటకి వెళ్ళటం వల్ల కలిగే ఉపయోగం మీకు చెబుతున్నాను. మొదటిది, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. అలా ఎందుకు జ్ఞానవంతులు అవుతారంటే వాళ్ళ హృదయం కొంచెము ఆలోచిస్తుంది. వాళ్ళ హృదయం ఏమని ఆలోచిస్తుంది అంటే దేవుని క్రియలన్నీ ఆలోచిస్తుంది. అసలు మనం పుట్టిస్తుంది ఎవరు, మనం చనిపోతున్నది ఏంటి, అసలు ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, ఇవన్నీ ఆలోచనలు అప్పుడే వస్తాయి. పుట్టినరోజు చేసుకునేటప్పుడు రావు, విందు చేసుకునేటప్పుడు రాదు. అందుకే జ్ఞానవంతుడు అన్నాడు, అప్పుడే దేవుని క్రియలు మీరు ధ్యానం ఉంచుతారు. అప్పుడే మీ హృదయము బుద్ధి రావటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్థలాలకి మనం వచ్చినప్పుడు నిజంగా ఆలోచించండి. మీరు ఏ రోజైనా మీరు ఇలా చేస్తున్నారా? దేవుని క్రియలు ధ్యానించడానికి ఎప్పుడైనా పూనుకున్నారా? ఒక దుఃఖకరమైన ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక మరణాన్ని చూసినప్పుడు ఎమ్మటే మీ హృదయంలోకి దేవుని క్రియలు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? వస్తేనే జ్ఞాని. అసలు ఏంటి దేవుని ఉద్దేశం వీటన్నిటి వెనక? అసలు దేవుడి స్థితి ఏంటి? ఎందుకు ఇలా పుట్టిస్తున్నాడు, ఎందుకు ఇలా చనిపోయేలా చేస్తున్నాడు అని మీరు దేవుని క్రియలను ధ్యానిస్తారు. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, బ్రతికున్నప్పుడు పరిస్థితి ఏంటి? ఇక మీకు అన్నీ కూడా దేవుని క్రియలు ఏం రావాలి? ధ్యానానికి రావాలి. మళ్ళీ చెబుతున్నాను, దేవుని క్రియలు ధ్యానించాలి. అలా ధ్యానించకపోతే అది మనకు ఉపయోగము కాదు. దేవుని క్రియలు ధ్యానిస్తేనే మనకేమో అర్థమవుతుంది అంటే జ్ఞానం వస్తుంది. ఈ మాటలన్నీ మీకు అర్థమవ్వాలి. బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే అటువంటి సందర్భాల్లోనే వస్తుంది. మన హృదయాలు కొంచెము కష్టములో ఉన్నప్పుడే మనకు గుణపాఠాలు వస్తూ ఉంటాయి. ఆనందంలో ఉంటే ఎవరికి గుణపాఠం రాదు. ఇలాగ మనము చూస్తూ ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఈ సమయాల్లోనే అలాంటి స్థితిని ఆలోచిస్తేనే మీరు జ్ఞానవంతులు. అటువంటి దుఃఖ సమయంలో దేవుని క్రియల్ని ఆలోచిస్తేనే మీకు ఉపయోగకరం. వాటిని మనస్సు పెట్టాలి, మనస్సు ఉంచాలి. అప్పుడప్పుడు ఆయన అంటాడు, జ్ఞానం ఏం చేస్తుందయ్యా? ప్రాణాన్ని రక్షిస్తుంది అంటాడు. మనిషి రెండిటి మీద ఆధారపడవచ్చు. ఒకటి ప్రాణము, ఒకటి జ్ఞానము, 2 ధనము. ఈ రెండింటి మీద మనం ఆనుకోవచ్చు, ఆధారపడవచ్చు. అవునా కదా? మన భాషలో చెప్పాలంటే నమ్ముకోవచ్చు. జ్ఞానాన్ని నమ్ముకోవచ్చు, ధనాన్ని కూడా నమ్ముకోవచ్చు. 2 ఉపయోగకరమే. కానీ జ్ఞానము మాత్రమే చేయగలిగింది, ధనము చేయలేనిది ఏంటి అంటే ప్రాణాన్ని కాపాడటం. అందుకే ఆ 7వ అధ్యాయంలో అంటాడనమాట. ఏమంటాడంటే జ్ఞానం ఏం చేస్తుంది అంటే ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి మీరు దేవుని క్రియలను ఆలోచించకపోతే ఆ మరణం వెనక ఉద్దేశము వృధా అవుతుంది. అలా ఆలోచించకపోతే మీరు జ్ఞానము కలిగిన వారం అవ్వం. ఇప్పుడు దేవుని క్రియల్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడు మనకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి తెలుసా? మరణము సంభవిస్తుంది. కానీ చనిపోయిన వారు ఏమవుతారు అంటే, ఇదిగో
మన్నైనది మునుపటి వలె మన్నైపోవును, ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని క్రియలు ఆలోచిస్తే మీకు వచ్చే కంక్లూజన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే దేవుని క్రియలు యోచించాలి, యోచించాలి, యోచించాలంటే ఆలోచించాలి. అప్పుడే మనము జ్ఞానవంతులం అవుతాం, అప్పుడే మన ప్రాణములను రక్షించుకోగలం. ఇలా దేవుని క్రియలు ఆలోచించినప్పుడు, ఒక మరణాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యే క్రియ ఏంటి అంటే, ఇదిగో మన్నైనది మునుపటి వల్ల మన్నైపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అనే ఒక క్రియ జ్ఞాపకం వస్తుంది మనకి. దాని అర్థం ఏంటి అంటే, భూమి మీద ఉన్నంత వరకు కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం ఆధీనంలో ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఇంకెవరి ఆధీనంలో ఉండం, దేవుని ఆధీనంలోనే ఉంటాం. మీకు అర్థమని చెబుతాను. బ్రతికున్నప్పుడు నీవు నీ ఆధీనం కింద ఉండొచ్చు, సాతాను ఆధీనం కింద ఉండొచ్చు, దేవుని ఆధీనం కింద ఉండొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, అవునా కదా? నీ సొంత హృదయం ప్రకారం నువ్వు నడవచ్చు, సాతాను చెప్పినట్టు నడవచ్చు, దేవుడు చెప్పినట్టు నడవచ్చు. అంటే ఈ భూమి మీద ఏముంది అంటే, నీకు ఒక స్వేచ్ఛ ఉంది. నీ మనసులో అనుకున్నది నువ్వు చేయొచ్చు, సాతాను చెప్పినట్టు నువ్వు చేయొచ్చు, దేవుడు చెప్పినట్టు చేయొచ్చు. కానీ చనిపోయిన తర్వాత ఎవరికి అధికారం లేదు, ఒక్క దేవుడే. అక్కడ నీ ఆలోచనలు పనిచేయవు, సాతాను ఆలోచనలు పనిచేయవు, నీ అధికారం పనిచేయదు, సాతాను అధికారం కూడా పనిచేయదు. ఆలోచించండి. ఒక మరణం వెనక మీరు కొన్ని క్రియలు ఆలోచించాలి దేవునివి. అదే జ్ఞానము, అది మనకు ఉపయోగకరము, అది మనకు బుద్ధిని కలిగిస్తుంది. భూమి మీద బ్రతుకున్నప్పుడు నిజంగా నువ్వు ఎవరి ఆధీనంలో ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆధీనంలోనే ఉంటాం మనం. అందుకే ఆయన అనేశాడు, ఇదిగో మన్నైనది మునుపటి వల్ల మన్నైపోవును, ఆత్మ మాత్రము దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళును. అంటే దేవుని ఆధీనములో ఉంటుంది అని అర్థం. అందుకే ఇదే జ్ఞానం ఏమంటాడు అంటే, ఇదిగో నీవు పోయే పాతాళమునందు పనేమీ లేదు, కాబట్టి ఏం చేయాలి తెలుసా, నీకు చేతనైన పని శక్తి లోపము లేకుండా బ్రతుకున్నప్పుడే చేయంటాడు. పాతాళమన్నా కూడా అర్థం ఏంటంటే, పాతాళమన్నా, పరలోకమన్నా, నరకమన్నా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అదంతా కూడా దేవుని ఆధీనంలో ఉంటుందని అర్థం చేసుకోవాలి అంతే. నరకం ఎవరి ఆధీనంలో ఉంటుంది? పరలోకం ఎవరి ఆధీనంలో ఉంటుంది? కాబట్టి మీకు నరకం అనే పదం వచ్చినా, పాతాళం అనే పదం వచ్చినా, పరలోకం అనే పదం వచ్చినా, ఇక్కడ మనుషులు ఉంటారు కదా, చనిపోయిన వారు ఉంటారు కదా, చనిపోయిన ఆత్మలు ఉంటాయి కదా. ఆత్మ అంటే మళ్ళీ లేదా అనుమాకండి, మనమే, మనందరం ఉంటాం కదా. నరకంలోనైనా, పాతాళంలోనైనా, పరలోకంలోనైనా, లేకపోతే పరదేశ అయినా. మీకు ఈ పదాలు వినపడతాయి కాబట్టి బైబిల్లో. పరదేశం వినపడుతుంది, పాతాళం వినపడుతుంది, పరలోకం వినపడుతుంది, నరకం వినపడుతుంది. కానీ ఈ 4 చోట్ల ఉండేది ఎవరు? వ్యక్తులే. అయితే ఈ 4 మీద అధికారి ఎవరు అంటే, ఈ 4 ప్లేసుల్లో ఉండే మనుషుల మీద ఎవరు అధికారిగా ఉంటారు, ఎవరు ఆధీనంలో ఉంటారు అంటే, దేవుని ఆధీనములోనే. అందుకే అక్కడ అన్నాడు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోనంటే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసిన పనిని బట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తానికి ఉండేది ఎవరి కింద అంటే, దేవుని కిందే. మన సొంత ఆలోచనలు పనిచేయవు. ఇప్పుడు నేను అక్కడ మారు మనసు పొందుదామంటే పని చేయదు. అక్కడ నేను అమ్మో అనవసరంగా పనులు చేశాను ఇప్పుడు పశ్చాత్తాపడదామంటే పని చేయదు. అందుకే సొలొమోను ఆ మాట అన్నాడు. 7వ అధ్యాయం మాట చదవండి కావాలంటే ఒకసారి. ఈ 9వ అధ్యాయము 10వ వచనము, 9వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి గ్రంథం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. అంటే ఏది పని చేయదు అక్కడ. నీ తెలివులన్నీ భూమి మీదే పనిచేస్తాయి. పాతాళానికి వెళ్ళినంత నీవంతా తెలివివంతుడైనా పని చేయవు. అంటే అర్థమేంటి తెలుసా? అప్పుడప్పుడు అంటాం, నీ ఆటలన్నీ ఇక్కడ చెల్లుతులే కానీ మీ నాన్న రాగానే నీ ఆటలో, అవునా కదా? దాని అర్థమేంటి చెప్పండి? అంటే వీళ్ళు ఏది చేసినా అమ్మ దగ్గర చెల్లుద్దేమో, నాన్న దగ్గరికి రాగానే నీ ఆటలు ఏమో. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈడేం చేసినా ఉపయోగం ఉండదు అని. ఫైనల్గా ఎవరు గెలిచేది? నాన్నగారే.
మనము దేవుని క్రియలను ఆలోచించాలి, మన హృదయాన్ని గుణపరుచుకోవాలి, మన హృదయానికి కొంచెము జ్ఞాపకము తెచ్చుకోవాలి. అదే జ్ఞానము, అదే జ్ఞానవంతుడనే వాడు చేసే పని. ఆ మరణము దగ్గర దేవుని క్రియలను ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని క్రియలు యోచించాలి అంటున్నాడు కదా, అవి యోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మొదటి క్రియ ఇదిగో, మనం అందరము చనిపోయిన తర్వాత శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ మనందరము కూడా అయితే ధనవంతుడున్న స్థలానికో లేకపోతే లాజరు ఉన్న స్థలానికి వెళుతాము. కానీ రెండరు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు? అందుకే ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఉన్నంత వరకు మాత్రము తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, కానీ చనిపోయినది ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? లాజర్ని అడుగుతున్నాడు, లేకపోతే దేవుని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి? ఆయనకు అధికారం లేదు వెళ్ళడానికి, అంతేనే కదా? ఒకవేళ ఆయనకు అధికారం ఉండుంటే అడిగేవాడా? వెళ్ళిపోయేవాడు పాతాళంలో నుండి. బాగా ఆలోచించండి. తన ధనము, తన ఆలోచనలు, తన పలుకుబడి, తన బంధుబలగము ఎవరైనా ఆ పాతాళము నుండి కానీ కాపాడతారా అంటే, ఎవరైనా కాపాడతారంటే ఏది కాపాడదు. అతని జ్ఞానం కూడా కాపాడదు. అందుకే పాతాళంలో ఎవరున్నారు అంటే, గనులు మొదలుకొని అల్పులేమి సామాన్యులేమి అందరూ ఉన్నారంటాడనమాట. ఉంటారంతే. వాళ్ళ జ్ఞానం పనిచేయదు, వాళ్ళ ధనము పనిచేయదు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని ఆధీనంలోనే ఉంటాము. ఈ జ్ఞాపకం మీకు ఉండాలి. దేవుని ఆధీనంలో ఉంటున్నప్పుడు ఇక మనం ఏదో బయట అలా కనపడతారనో ఇలా కనపడతారనో అన్నది దేవుని వాక్యంలో లేదు. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ ఏమవుతారన్నారు? దేవుని ఆధీనంలో ఉంటారు అన్నాడు. మరి నీకు చనిపోయిన వారు కనపడుతున్నారనో లేకపోతే అది చేస్తున్నారనో ఇది చేస్తున్నారనో అంటున్నారు అంటే, అది మీరు దేవుణ్ణి జ్ఞానాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్న వారు అవుతారు. నా కాన్సెప్ట్ అది చెప్పడం కాదు, కానీ మీకు ఒక జ్ఞాపకం చేయడం అంతే. మనకి తెలియటం లేదు మనం ఎవరు ఆధీనంలో ఉంటామో. మనందరము దేవుని ఆధీనంలో ఉంటాం. కానీ విషయం ఏమిటి అంటే, ఏదైనా ఆలోచన అయినా పని అయినా మంచిగా బ్రతకడమైనా చెడ్డగా బ్రతకడమైనా భూమి మీదే ఉంది. ఇక్కడ చేసిన క్రియలను బట్టి నీకు పరలోకం అన్నది, నరకం అన్నది, పరదేశం అన్నది, పాతాళం అన్నది నిర్ణయించబడుతుంది. ఇది కూడా దేవుని క్రియలు ఆలోచించటం. అర్థమవుతుంది కదా మీకు? దేవుని క్రియలు యోచించాలి అంటే, ఈ భూమి మీద మనం బ్రతికే పని ఉంది కదా. ఇదిగో నువ్వు చేసిన మంచి పనులైనా సరే చెడ్డ పనులైనా సరే క్రీస్తు న్యాయపీఠం మీదట నువ్వు ప్రత్యక్షం అవుతావు. ఇదిగో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళతారు. ఈ మాటలని జ్ఞాపకం వస్తున్నాయి చూసారా? ఇవన్నీ దేవుని క్రియలు. జ్ఞాపకం తెచ్చుకోవాలి, యోచించాలి. నేను మేలు చేస్తేనే జీవ పునరుద్ధానానికి వెళ్తాను, నేను దేవునికి ఇష్టంగా బ్రతికితేనే జీవ పునరుద్ధానానికి వెళ్తాను, నేను చేసిన మంచివైనా చెడ్డవైనా సరే దేవుడు ఏం చేస్తాడు అంటే వాటిని బట్టి నన్ను తీర్పు తీరుస్తాడు అనే ఒక ఆలోచన మీకు జ్ఞాపకం రావాలి. ఇవన్నీ దేవుని క్రియలు. ఇలా చేసినప్పుడు మనము కోల్పోయేది ఏంటి అంటే, దేవుని క్రియల్ని యోచించటం. ఇలా ఆలోచించినప్పుడు ఒక విషయం మీకు కనపడుతుంటుంది అన్నమాట. మనము చాలా విషయాలని చేయడం మానేస్తున్నాం. ఆ పెద్ద క్రియ ఏంటి అంటే ప్రేమ అనేది. ఈ మాటని మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రేమ గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. దీన్ని చెప్పడానికి ఇదంతా మీకు చెప్పుకుంటూ వచ్చాను. మనందరము దేవుని భక్తి చేయడం ఎలా అవుతుంది అంటే, ఒక అలవాటు అవుతుంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది. మనలో కూడా పరిసయ్యులు సద్దుకైల స్వభావాలు వస్తున్నాయేమో అని భయం వేస్తుంది. ఏంటి పరిసయ్యులు సద్దుకైల స్వభావాలు? వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే
ఆ 5 పంచకాండాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఆ ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళతో బట్టి పట్టిస్తారు. 5 ఏళ్ల బాబుని, 7 ఏళ్ల బాబుని, 10 ఏళ్ల బాబుని మీరు నిల్చోబెడితే ఆ 5 కాండాలు వాళ్ళు చూడకుండా చెప్పేస్తారు. అంత బాగా యూదులు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ పిల్లలకి. జ్ఞాపకం పెట్టుకుని జాగ్రత్తగా. అర్థమవుతుందా? మనము మన పిల్లలకి దేవుని వాక్యాలను ట్రైన్ ఇవ్వములే, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ వాళ్ళకి, ఇదిగో మీరు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, దోవన నడిచేటప్పుడు, ఇదిగో మీ ద్వారబంధముల మీద, మీ పిల్లల గౌన్ల మీద ఏం చేయాలి? మీరు దేవుని మాటలని నేర్పించాలి అన్నాడు. వాళ్ళకి అది కళాఖండ ఆజ్ఞ. అందుకే వాళ్ళందరికీ ఉన్న అలవాటు ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవ్వగానే వాళ్ళందరికీ యూదుల లేఖనాలు అనగా ఈ వాక్యం అంతా కూడా వాళ్ళకి కంటతం ఉంటుంది. అలా కంటతం ఉండే వాళ్ళు, అంత బాగా దేవుని మాటలు తెలిసిన వాళ్ళు ప్రధానమైనది ఒక్కోసారి మిస్ అయిపోతుంటారంట. ఆ మాట చదివినప్పుడు అలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. మీకు తెలిసిన మాటే. మత్తయి సువార్త 23:23 చదివితే, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే పండితులు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ధర్మశాస్త్రం పట్ల. పర్టికులర్గా శాస్త్రులు అంటే మన భాషలో ఈ కాలంలో ఉన్న బైబిల్ టీచర్స్ అనమాట. అర్థమవుతుందా? అప్పుడప్పుడు తమ్మానని మీరు చూస్తుంటారు కదా, ఆయన బైబిల్ టీచరు, మేమెవరో పాస్టర్లు. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏముంటుంది చెప్పండి? అంత వివరించి చెప్తారు, అంత వెనక్కి వెళ్ళి చెప్తారు. నేను ఎందుకంటున్నానంటే మనకంటే కూడా లోతుగా వాళ్ళకి తెలుస్తుంది. మీరు బైబిల్ కాలేజీలకు వెళ్ళారనుకోండి, అక్కడ టీచర్స్గా ఉంటారు బైబిల్ లెక్చరర్స్, వాళ్ళకు ప్రతి వాక్యం భాగం బాగా తెలుసు. అలాంటి వాళ్ళని శాస్త్రులు అనొచ్చు. ప్రతి పదం అర్థం తెలుసు, ఆ పదం వెనకున్న ఆ కల్చరు, అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అంత బాగా తెలిసిన శాస్త్రులు, సంఘ పెద్దలుగా ఉంటున్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, వాళ్ళు మిస్ అయింది ఏంటంటే తెలుసా? మత్తయి సువార్త 23:23 ఒకసారి చదవండి, చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ఏంటంట? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. అసలు మీకు ధర్మశాస్త్రాన్ని గుర్తురాగానే ఏం గుర్తొస్తాయి చెప్పండి? ఎమ్మట 10 ఆజ్ఞలు చెప్పేస్తాం, అవునా కదా? ధర్మశాస్త్రాన్ని గుర్తురాగానే ఏమొస్తుంది చెప్పండి? మ్యాక్సిమం ఎవరు చెప్పరు ధర్మశాస్త్రం కనికరాన్ని చూపిస్తుందయ్యా అని. ఇంకా ధర్మశాస్త్రానికి ఏం చేస్తాను సార్? అమ్మో అది కృపలేని కాలం, అసలు అందరిని చంపేస్తూ ఉంటాడు, ఏం చేస్తుంటే చేసేస్తూ ఉంటాడు. అసలు అక్కడేమో ఆయన క్రూరుడు, కొత్త నిబంధనలేమో కృపామయుడు అనే మాటలు మనకి జ్ఞాపకం వస్తాయి లేదా? కానీ ధర్మశాస్త్రము, ఆ ఆజ్ఞలు కానీ, ఆ న్యాయ విధులు కానీ, శాసనాలు కానీ, కట్టడలు కానీ, ఈ 4 పదాలు వాడతాడు. ఆజ్ఞలు, న్యాయ విధులు, శాసనాలు, కట్టడలు. అంటే ఇదిగో నువ్వు నీ సొంత పిల్లలతో ఎలా ఉండాలి, సమాజంలో ఉన్న పిల్లలతో ఎలా ఉండాలి, ఫుడ్ విషయంలో ఎలా ఉండాలి, ఇలాగ కొన్ని రూల్స్ ఉన్నాయి. నైతిక ఆజ్ఞలు ఉన్నాయి, సమాజపరమైన ఆజ్ఞలు ఉన్నాయి, ఆహారపరమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఇలా ఒక 4 డివిజన్స్ ఆజ్ఞలు ఉన్నాయి. ఒక 613 మొత్తం ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఆజ్ఞలు అంటాము, న్యాయ విధులు అంటాము, శాసనాలు అంటాము, కట్టడలు అంటాము. వీటన్నిటి యొక్క సారం ఏంటయ్యా అని కొడితే ఆయన అనేది కనికరము, ఆయన అనేది న్యాయము. అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళు అన్ని పట్టేశారు. పుదీనాలో కూడా 10వ వంతు ఇస్తున్నారంట. మీరు ఓన్లీ ధనంలోనే ఇస్తారు, కానీ వాళ్ళు పుదీనాలో కూడా ధనం ఏం చేస్తున్నారంట? వాళ్ళ ఇంట్లోకి ఏది తీసుకొచ్చినా 10వ వంతు పక్కన పెట్టని ఇచ్చేస్తున్నారంట. అంత నిష్ట కలిగిన వాళ్ళు, చాలా మంచి పని అది. కానీ ప్రధానమైన కనికరాన్ని వదిలిపెట్టారు. దాన్ని మనం ఏమంటామంటే ప్రేమించటం, ఒక న్యాయబద్ధమైన క్రియ చేయటం. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం 66 పుస్తకాలను ఎరిగిన వారమై
భలే ఆరాధించేస్తుంటాం, భలే పాటలు పాడుతుంటాం, భలే వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం, భలే సువార్త కొడుకులు పెట్టిస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు బాగా మిస్ అయ్యేది ఏంటి అంటే కనికరాన్ని మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు. సాతాను చేసే అతిపెద్ద మాయాజాలాల్లో ఇది అతిపెద్ద మాయాజాలం. కనికరం అనగా ప్రేమించటం, అదే న్యాయంగా బ్రతకటం. దీనిని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంటుంది. అనేక మందికి సువార్త చేసి వాళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి, ఇదిగో అంతమందిని రక్షించాలి. మనకి ఏమైపోతుందంటే ఈ కాలంలో మన మైండ్ సెట్లు మారిపోతున్నాయేమో అనిపిస్తుంటుంది. ఒకేసారి 100 మందికి బాప్తిస్మం ఇవ్వగానే అబ్బబ్బా ఎంత గొప్ప పరిచయం జరిగిందో అనే స్టేజ్కి వచ్చాం మనం. ఆ 100 మందిలు ఎలా ఉంటున్నారో తెలియదు, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటున్నాయో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియదు, వాళ్ళు ఆనందంగా ఉంటున్నారో తెలియదు, వాళ్ళు ఏ బాధల్లో ఉంటున్నారో తెలియదు. మనం చూసేది ఏంటంటే ఇదిగో ఈ మీటింగ్స్లో ఒక 1500 మంది, 500 మంది, 1000 మంది, 1000 మంది బాప్తిజం పొందారు అనగానే మనం ఎంత ఘనంగా చేస్తున్నామో మనం చూసే తీరు కూడా అలాగే ఉంటుంది. నేను అది తప్పు అనటం లేదు, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవడానికి ట్రై చేయండి. నేనేం చెప్తున్నాను అంటే దేవుని క్రియలు ధ్యానించడం మర్చిపోకూడదు. అవి యోచించాలి. అవి యోచిస్తేనే మనకు బుద్ధి కలుగుతుంది. అప్పుడే మనము జ్ఞానవంతులం అవుతాం. ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రం 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలు ఉన్న ప్రతి ఆజ్ఞని మీరు పాటిస్తున్నారు, కానీ వాటి వెనకున్న అసలైనది కనికరము, ప్రేమించటము, న్యాయము. దీన్ని మీరు మర్చిపోయారయ్యా అంటారు. అప్పుడప్పుడు అంటాను, ఇది ప్రమాదకరం. మీకు తెలుసా ఇదేంటిది? ప్రమాదకరం. ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని రక్షించదు. ఏం చేయదు అనగా నరకం నుండి తప్పించలేదు, పరలోకానికి చేర్చలేదు. నిజమే. దానికి ఉదాహరణ మీరే చెప్తారు. పరిసేయుని ప్రార్థన తెలుసు, సుంకర ప్రార్థన తెలుసు. పరిసేయుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారానికి 2 మారులు దశమ భాగం ఇస్తున్నాడు. అవునా కాదా? నేను సందర్భానుసారంగానే చెబుతాను, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. ఆయన వల్లే నేను దుర్మార్గం పనులు చేయలేదంటున్నాడు. కానీ ప్రధానమైనది ఏంటంటే ఆ సహోదరుని ప్రేమించడం అనేది మర్చిపోయాడు. ఎవరు ప్రార్థన విన్నారు? అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ప్రార్థన అడిగి నేను ప్రార్థన మాత్రం విడిచిపెట్టేశాడు. ఇది నిజమే, ఇది దేవుని క్రియలు, మీరు ధ్యానించాలి. దీనికి మళ్ళీ మీరు కలపమాకండి, లేకపోతే తీసేయమాకండి, మీ సొంత ఆలోచనలు పెట్టమాకండి. ఇది పచ్చి నిజం. మీరు ఆ ఆజ్ఞలన్నీ పాటించి ఆ కనికిరాన్ని, ఆ న్యాయాన్ని విడిచిపెడితే మనము రక్షణలోనికి వెళ్ళలేము. మత్తయి సువార్త 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవరలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చాలా భయంకరమైన మాట. ఇది రుజువు. మీరు గొప్ప ప్రార్థనాపరులై ఉండొచ్చు, మీరు ప్రభువా ప్రభు అని పిలవచ్చు, నీవు నేను స్వస్థపరిచే వరాలు కలిగి ఉండవచ్చు, నీవు నేను అందరిని మెప్పించేలాగా బోధ చేసే వాక్చాతుర్యం ఉండొచ్చు, నీవు నేను ఇదిగో రేపు అది జరగబోతుంది అని మనం ప్రవచించుండొచ్చు, అది వాళ్ళకి జరిగి కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు ఇవ్వటం లాంటిది. క్రమం ఏంటి అంటే కనికరము చూపించటము. కానీ వీళ్ళు ఏం మర్చిపోయారంట? పక్కగా చెప్పగలను. అందుకే వాళ్ళు ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయవారులారా. క్రమం ఏంటి తెలుసా? జాలి చూపించటం. బైబిల్ క్రమం ఏంటి తెలుసా? ప్రేమ చూపించటం. బైబిల్ క్రమం ఏంటి తెలుసా?
న్యాయంగా ప్రవర్తించటం. బైబిల్ క్రమం ఏంటి తెలుసా? మంచితనం. కానీ మీరేం చేశారు తెలుసా? ఆ బైబిల్ యొక్క క్రమాన్ని మార్చేసి క్రమము కాని వాటిని క్రమాలుగా చేసి అవి గొప్పగా చేస్తున్నారు. అందుకే కొరింథీయులతో చాలా క్లియర్గా అన్నాడు ఆయన, మీరు భాషలు మాట్లాడేస్తున్నారు, మీరు చాలా వరాలు కలిగి ఉన్నారు, వాళ్ళు ఏ వరం కొదువలేదంట, సమృద్ధిగా ఉన్నారంట, అన్ని వరాలు ఉన్నాయి వాళ్ళకి. జ్ఞానంలో కూడా వాళ్ళ ఐశ్వర్యవంతులు అంట, మొదటి అధ్యాయంలో చెప్తాడు. వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవన్నీ. వాళ్ళకి జ్ఞానంలో కొదువు లేదు, 60 పుస్తకాలు బాగా జ్ఞానం ఉంది వాళ్ళకి. వరాలలో కొదువు లేదు, అన్ని వరాలు ఉన్నాయి వాళ్ళకి, ఇంకా మించే ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం లేదు తెలుసా? ప్రేమ లేకుండా పోయింది. అందుకేమన్నాడు తెలుసా? కొండలు పెకిలింపగల విశ్వాసం కలిగి ఉన్న నువ్వు ఇంకేదేదో ప్రవచించినా, ఇంకేదేదో చేసినా అది కంచు మోగినట్టు ఉంటుంది తప్ప అది నిన్నేం చేయదు. ప్రేమ లేకపోతే ఏమన్నాడు? వ్యర్థుడు అన్నాడు. ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నాడు. ఆ కొండల పెకిలింపగల విశ్వాసం ఏం ఉపయోగపడదు. నువ్వు నిజంగా చేసి ఉండొచ్చు, నువ్వు ప్రేయర్ చేసినప్పుడు చనిపోయినాడు కూడా లేచి ఉండొచ్చు, కానీ అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. అది దేవుని క్రియ కాదు. అర్థమవుతుందా మీకు? దాని వెనక ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రేమ, దయ, జాలి. నన్ను చూడాలి మీరు. ప్రేమ, దయ, జాలి, కనికరము, కరుణ. ఇది బైబిల్ థీము. ఇదేంటిది? బైబిల్ 66 పుస్తకాల యొక్క సారాంశం ఇదే. యేసయ్య మొట్టమొదటి చేసింది చెప్పండి? బోధ చేశాడా లేకపోతే ఏం చేశాడు? కుష్ఠరోగి వస్తే కనికరపడి కుష్ఠరోగం బాగు చేశాడు. బోధ చేయడం కంటే ముందు ఆయన ప్రజల అవసరాలను తీర్చాడు. అర్థమవుతుందా మీకు? ప్రజల అవసరాలను తీర్చాడు. అదే ప్రేమ. వాళ్ళకున్న రోగాలను పోగొట్టాడు, వాళ్ళకున్న వ్యాధులను పోగొట్టాడు, వాళ్ళకున్న దెయ్యాలు పెట్టడం పోగొట్టాడు, వాళ్ళకున్న పక్షవాగం పోగొట్టాడు, వాళ్ళకున్న ప్రతిదీ. దీని వెనక ఏం కనపడుతుంది అక్కడ? ప్రేమ. ప్రేమ ఉంటేనే బాగు చేస్తామండి. ప్రేమ లేకపోతే ఎందుకు బాగు చేస్తాం? తర్వాతే చెప్పటం. యాకోబు పత్రిక మీకు జ్ఞాపకం చేసుకుని మీకు కనపడేది ఏంటి తెలుసా? ఒక సహోదరుని నీ దగ్గరికి వస్తే, ఆకలితో నీ దగ్గరికి వస్తే వాడిని ఏం చేయమన్నాడు? ముందు ఆహారం పెట్టి, చలి కాచుకోవడానికి వస్త్రం ఇచ్చి, ఆ తర్వాత వాక్యం చెప్పు అన్నాడు. అంతే తప్ప మంచి డైలాగులు, నేను ప్రార్థన చేస్తాలేమ్మా, దేవుడు కాపాడతాలేమ్మా, మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడమ్మా అని మాటలు చెప్పొద్దు అన్నాడు. ముందు ఆకలితో ఉన్నాడు, ఆకలి ఆహారం పెట్టు, చలి కాచుకోవడానికి వస్త్రం ఇవ్వు. అప్పుడు ఏమవుతుందంటే విశ్వాసము క్రియలు కలిగింది అవుతుంది. క్రియలు లేని విశ్వాసము మృతం, 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 మృతం. క్రియలు లేకపోతే నీ 66 పుస్తకాల జ్ఞానము నిన్ను ఇంకొంచెం నరకపాత్రుని చేస్తుంది. ఈ 66 పుస్తకాల సారాంశము ప్రేమించటము. యేసయ్యని మీరు చూడండి, ఆయన అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అందుకే ఇదంతా చేశాడు. ఇటువంటిది మన అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రేమ, ప్రేమ. ఇది మరిచిపోయాము అంటే అసలు దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అసలు దేవుడు ఎవరు అని మీరు అడిగితే ఆయన ఎవరంట? వన్ వర్డ్ ఆన్సర్ అంతే. దేవుడు ఈక్వల్ టు 16వ వచనం.
దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన వాడు. ఒక ప్రేమకి స్వరూపాన్ని ఇస్తే ఎలా ఉంటుంది అంటే యేసేను చూపిస్తారు. ప్రేమ స్వరూపి ఎవరు అంటే యేసయ్య. ప్రేమలో ఏముంటాయి? క్రియలుంటాయి. ఈ యోహాను గారు ఎంత మంచి మాట అంటాడు తెలుసా? మనందరము చాలా సరైనోళ్ళం కాదు అంటాడు ఆయన. మనందరము మాటతో పనిచేసేవాళ్ళం అంట, క్రియతో సత్యంతో పనిచేయమంట. అక్కడ అంటాడు చూడండి, మూడో అధ్యాయము 17వ వచనం చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆ మాట అసలు ఎంత మంచి మాట చూడండి. మనుషుల స్వభావం, మనం నాలుకతో బాగా ప్రేమిస్తాం, మాటలతో చాలా బాగా ప్రేమిస్తాం. కానీ ప్రేమించింది ఏంటి అంటే దేంతో అంట? క్రియతో, సత్యముతో, అంటే వాక్యానుగుణముగా. ఏంటయ్యా అక్కడ క్రియ అంటే? ఇదిగో నీకేమో బాగుందంట, ఓ ఎదుటి సహోదరుడికేమో లేముందంట. ఆ లేమిని చూసి నువ్వు సహాయం చేయకపోవటము అది మాటతో చేసిన పని. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచిస్తాను. అనేక మంది కుష్ఠరోగులు మనం చూస్తుంటాం, అనేక మంది కుటుంబాలు లేని వారిని మనం చూస్తుంటాం, అనేక మంది వ్యాధులు కలిగి ఉన్న మనం చూస్తుంటాం, అనేక మంది రోడ్డు మీద అడుక్కుంటున్న వారిని మనం చూస్తుంటాం. వీళ్ళందరినీ చూసినప్పుడు నీకు అన్నీ సమృద్ధి ఉన్నాయి, వాడికి చాలా లేముంది. ఆ లేములో మాత్రము మనము సహాయపడం. ఓన్లీ డబ్బులు ఇవ్వడం మ్యాటరే కాదు ఇక్కడ. లేమి, చాలా లేమి ఉంది. అలా లేమి ఉన్నోడి దగ్గర నీవు సమృద్ధిగా ఉండి వానికి సహాయం చేయకపోతే అసలు నువ్వెవరు? నువ్వు మాటతో నాలుకతో చేసేవాడవు, చేసేదానవు. కింద ఒక భయంకరమైన మాట, ఇలా మాటతో నాలుకతో కాకుండా క్రియతో సత్యంతో చేసేవాడే ఎవరి సంబంధం అంట తెలుసా? కింద మాట చదవండి అక్కడ. ఎందువలన మాటతో నాలుకతో కాకుండా క్రియతో దేవుని వాక్యముతో ఎవరైతే లేమిలో ఉన్నవాడికి నీ సమృద్ధిలో నువ్వు ఇస్తావో, ఇందువలన నీవు దేవుని సంబంధివి. వనుడు ఆన్సర్ అంతే. ఇప్పుడు మీకు సంఘ చరిత్రలోకి వెళ్ళండి, మిషనరీస్ జీవితాలన్నీ చూడండి. అస్సలు వాళ్ళని చూస్తే మైండ్ పోతుంది. పూర్వీకులు మనకేం చేశారు తెలుసా? కుష్ఠరోగం వచ్చినప్పుడు సజీవంగా గోతి తీసి వాళ్ళని గోతిలో పూడ్చిపెట్టేసేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళు? గొయ్యి తీసి గోతిలో పూడ్చిపెట్టేసేవాళ్ళంట. సొంత కుటుంబీకులు ఊరి బయట పడేసేవాళ్ళంట. అందుకే యేసుప్రభువు గారు అన్నారు, కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత నువ్వు వెళ్ళి మోషేకి నీ యొక్క శరీరం చూపించుకొని అని అంటాడు. ఎందుకు తెలుసా? కుష్ఠరోగిని లోపలికి రానివ్వరు పట్టణంలోకి. కుష్ఠరోగి వస్తే వాడిని ఎక్కడ ఉంచాలి? ఊరికి బయట ఉంచాలి, అంటురోగం కాబట్టి. ఇప్పుడు వాడు కుష్ఠరోగం పోయిందని వచ్చి ఆ సేవకుడికి చూపించుకొని సంఘం ముందు నిజంగా నా కుష్ఠరోగం పోయిందంటే అప్పుడు వాడిని లోపలికి పిలుస్తారు ఊరిలోకి. అందుకు యేసయ్య అన్నాడు, నీ కుష్ఠరోగం పోయింది కదా, వెళ్ళి యాజకుని కనపరుచుకొని దేవునికి ఇవ్వాల్సింది చేసి వెళ్ళిపో అని. కుష్ఠరోగుల్ని అంత దారుణముగా చూసేవాళ్ళు. నాకు ఆశ్చర్యం అనిపించింది. గొయ్యి తీసి సజీవంగా పూడ్చిపెట్టేసేవాళ్ళంట. అలాంటి కుష్ఠరోగుల మధ్య పరిచయం చేయడానికి అమెరికా నుండి, జర్మనీ నుండి, రష్యా నుండి, ఫ్రాన్స్ నుండి దేవుని సేవకులు 2-3 నెలలు పడవలో ప్రయాణం చేసి, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉండ్రుఫ్ అనే ఒక సేవకుడు ఉంటాడంట, రష్యా నుండి ఆ జనగాం వరకు కాలినడకను వచ్చాడంట. 3000 మైళ్ళు భార్యాభర్తలు
చచ్చిపోయాం అసలు. నేనైతే ఆ జనగాములు ఉండ్రుఫ్ చర్చి ఇప్పుడు ఉంటుందంట. రష్యా నుండి అంత దూరము కాలినడకన భార్యాభర్తలు వచ్చేసారంట. విజయవాడలో మీరు చూడండి, బంగ్లా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధుల దొడ్డు ఉంటుంది. బంగ్లా నుండి ఏలూరు, బంగ్లా ఉంది మీకు తెలుస్తుంది, బంగ్లా నుండి బందర్ రోడ్డు వెళ్తాం అనమాట. ఆ దారి, ఆ బందర్ రోడ్లో ఏలూరు లాకులు అంటారు దాన్ని, బందర్ లాకులు అంటారు. అక్కడ సమాధుల దొడ్డు ఉంటాయి. అందరు మిషనరీస్ వాళ్ళ సమాధులే. 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి దోమలు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ. మన శరీర తత్వాలు వేరు, వాళ్ళ శరీర తత్వాలు వేరు. మీరు జాగ్రత్తగా చూస్తే వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడు. దేవుడు ఎవరంటే ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరు అంటే మాటతో నాలుకతో ప్రేమించేవాడు కాదు. దేవుడు ఎవరు అంటే క్రియతో సత్యముతో ప్రేమించేవాడు. దేవుడు ఎటువంటి వాడు తెలుసా? తన సహోదరుల కోసం ప్రాణం పెట్టే అంత గొప్పోడు. అందుకే ఆ మాట పైన ఏమంట చూడండి, 15వ వచనము, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతునిగా నిత్యం ఉండదు. 16వ వచనం చూడండి, ఆయన ఎవరు? యేసయ్య మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఈ లోకపు, అది కనెక్షన్ అనమాట. లేమిలో ఉన్నోడికి ఇవ్వటానికి అవసరమైతే మన ప్రాణములను కూడా మనం లెక్క చేయకూడదంట. అలా లెక్క చేయని వారిలే వాళ్ళందరి సేవకులు. అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళి చదవండి, భక్తుల జీవితాలు ఒకసారి చదవండి, ఆ నీతిమంతుల జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అందుకే బైబిల్ అన్నాడు, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము అని. అక్కడ జ్ఞాపకం అంటే ఏమన్నాడు తెలుసా? పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు వారి ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా తెలుసుకోమంటాడు. అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవడం పేరు జ్ఞాపకం చేసుకోవడం కాదు. వాళ్ళు పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు వాళ్ళు ప్రవర్తించిన విధానం ఉంది చూసారా? సొంత దేశాలు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఉన్నతమైన చదువులను వదిలేసి, ఉన్నతమైన బిజినెస్లను వదిలేసి అలా కాలినడకన వచ్చి ఇక్కడే ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అర్థమైంది ఏంటి తెలుసా? ఈ 66 పుస్తకాల సారాంశం, దేవుడు ప్రేమ స్వరూపి. నా తోటివాడు నా సహోదరుడు, వాడు దేవుని స్వరూపము. ఆయన దేవుని స్వరూపము కాబట్టి వాని లేమిని నేను చూడగలగాలి, నేను వానికి చెయ్యగలగాలి. మదర్ తెరీసా, మీకు ఓన్లీ పైపైనే తెలుసు. ఒకసారి మదర్ తెరీసా జీవితం పూర్తిగా చదవండి. ఇలా కుష్ఠరోగుల మధ్య దేవదాసి వ్యవస్థ అంటే ఏంటి తెలుసా? గుళ్ళకి అమ్మాయిలను అమ్మేసేవాళ్ళు. ఏమీ కార్మికుల గురించి తెలిసి మీకు అర్థమైంది. ఏమీ కార్మికులని ఒక ఆమె, నీలాంటి ఒక ఆమె ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ కుమార్తెల్ని గుళ్ళు అమ్మి వేస్తే, ఇదిగో వాళ్ళందరూ వాళ్ళని పాడు చేస్తే, అది దేవుడి సమర్పితం అనుకుని ఉండే మూఢాచారం నుండి ఆమె ఆ పిల్లని తాను డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆమె వాళ్ళందరినీ పెంచిందనమాట. ఏమీ కారణమైతే పెళ్లి చేసుకోకుండా. నేనేమంటున్నాను అంటే, మీకు వాక్యము నేర్చుకోవడం అర్థమైంది. ఇదంతా దేనికి నడిపించాలి అంటే ప్రేమ స్వరూపము నడిపించకపోతే వృధా. మీకు మళ్ళీ చెబుతున్నాను, అది కళాఖండి మాట. అక్రమము చేయవారము మన ప్రార్థన ఆలకించడు. దేవుడు ప్రేమ స్వరూపి. లేమిలో ఉన్న వాళ్ళని క్రియతో సత్యముతో ప్రేమించేవాడు. మన పూర్వీకులందరూ కూడా అలా ప్రేమించారు. ఆడపిల్లలకు చదువు ఉండేది కాదు, ఆడపిల్లలకి పై బట్టలు ఉండేవి కాదని మీరు ఎన్నో వింటున్నారు. అన్న చెప్పినప్పుడు వినపడాలని, అవునా కాదా? ఇవన్నీ ఎలా పోయాయి? దేవుడి ప్రేమ స్వరూపి. విద్యాలయాలు కట్టించారు. అసలు హాస్పిటల్స్ ఎవరికి ఉండేవి కాదు. హాస్పిటల్ తీసుకొచ్చింది నీతిమంతులు.
ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే కేవలము మనము ఈ మాటలు చెప్పటానికి లేము, ఈ మాటలను చూపించటానికి ఉన్నాము. అదే మనుషుల యొక్క అవసరాలు తెలుసుకోవటం, వారి లేమిని కనుగొనటం, ఆ అవసరాలను తీర్చటం. ఇది లేనప్పుడు ఒకానొక రోజు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. ఒక మంచి మాట అంటాడు ఇక్కడ, అరే దేవుణ్ణి ఎవడు చూడలేదు. ఏంటంట? మనము చూపించాలంట దేవుణ్ణి. అసలు ఆ మాట ఎంత బాగుంటుంది. 4వ అధ్యాయము 12వ వచనము, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడిని చూస్తారంట వాళ్ళు. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూడలేదంట, కానీ మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏం చూస్తారంట? దేవుణ్ణి చూస్తారు. అదే దేవునికి స్వరూపం. దేవుడు రూపం ఏదయ్యా, మీ దేవుడు కనిపిస్తాడని అడిగితే కనబడతాడు. ఇంతకుముందు మా ఇంటి వాళ్ళకి నాకు పెట్టే స్వభావం లేదయ్యా, ఇప్పుడు చూడు బయట కూడా నేను పెడుతున్నా, ఇది దేవుని స్వరూపం అని మీరు చెప్పాలి. అడుక్కునేవాడైతే పో అని తిట్టేవాడిని, ఇప్పుడు అడుక్కునేవాడైతే మంచిగా పెడుతున్నాను, ఇది దేవుని స్వరూపం అని చూపించాలి. అదే దాని అర్థం. సమాజం అంతా వెలివేసిన ఆ వ్యాధిగ్రస్తుల్ని, రోగగ్రస్తుల్ని, వీళ్ళు తమ ప్రాణాలు అలా కుష్ఠరోగం బాగు చేసే క్రమంలో కుష్ఠరోగం వచ్చి చనిపోయిన మిషనరీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ మధ్య పరిచయం చేసి వాళ్ళకు కూడా కుష్ఠరోగం అంటుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అది దేవుడి స్వరూపం మాట. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూడలేదంట, కానీ మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవుని చూపించేస్తాం. ఎవరైనా మిమ్మల్ని అడిగితే దేవుని స్వరూపం ఏంటంటే ఇదేం చెప్పాలి, కానీ విషయం ఏంటంటే మనము మాటతో క్రియతో, మాటతో నాలుకతో ఉన్నాం తప్ప క్రియతో సత్యముతో లేమనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఉంటేనే మనం సత్య సంబంధం, ఇలా ఉంటేనే మనం ఆయన యందు ఉంటాం, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఒక మాట చూసి ముగిస్తాం చూడండి. అక్కడ 19వ వచనం, ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదుము, దేవుడు, ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మన హృదయము కంటే అధికుడై, ఎవరంట? దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. మోసపోమ్మకండి. మనందరి హృదయాల కంటే పైనున్నవాడు దేవుడు, మనందరి హృదయాలని ఎరిగినవాడు దేవుడు. నీ హృదయం నీకు దోషారోపణ చేస్తుంది, నువ్వు ఈ విషయంలో సరిగ్గా లేవురా అని, ఈ వ్యక్తి పట్ల నువ్వు సరిగ్గా నడుచుకోలేదు అని, ఈ వ్యక్తి పట్ల నువ్వు చూపించాల్సిన ప్రేమ చూపించలేదని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. మాటతో తప్పించుకోవచ్చు, నాలుగుతో తప్పించుకోవచ్చు, కానీ హృదయం దోషారోపణ చేస్తుంది. ఆ దోషారోపణ దేవునికి తెలుసు. దేవుడు హృదయాల కంటే పైనున్నవాడు, సమస్తమును ఎరిగినవాడు, మన హృదయాల కంటే అధికుడంట ఆయన. మన హృదయాలు దోషారోపణ చేస్తాయి. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, అప్పుడున్న పరిచర్య, సుబ్బు కూడా అలాంటి ఒక ఉన్న వ్యక్తే. ఆ దేవునికి ఆలోచించినప్పుడు ఇదంతా మీకు చెప్పాను అనమాట. మేము సరిగ్గా మనం చూపించాల్సిన ప్రేమ చూపించలేదేమో, మనం పట్టించుకోవాల్సిన విధంగా మనం పట్టించుకోలేదేమో అన్న దోషారోపణ నా హృదయం చేసింది. దేవుని క్రియలు మనం ధ్యానించాలి. తద్వారా ఆయన మనకేదో గుణపరచాలనుకుంటున్నాడు, ఆ గుణాన్ని మనం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. మనం మళ్ళీ చెబుతున్నాను, మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, వాని పట్ల మనం చూపించాల్సిన ప్రేమ చూపించలేదేమో. మిషనరీస్ అందరు ఎంత బాగా చూపించారండి. ఈనాడు సంఘములు అటువంటి ఆత్మవరాలు కలిగిన వారు లేరు. వరాలనంగానే భాషలు మాట్లాడేయాలి, వరాలనంగానే బాగా చెప్పేయాలి, వరాలనంగానే బాగా ప్రసంగించేయాలి. అప్పట్లో సంఘంలో వరాలంటే ఏంటి తెలుసా? ప్రోత్సహించేవాళ్ళు.
బాధ్యతలండి. చెప్పేవాడు చేసి వేసుకుంటుంటే, వాక్యం నేర్పించేవాడు చక్కగా నేర్పిస్తుంటే కింద వాళ్ళు వాళ్ళ వరాలు వాళ్ళు చూస్తున్నారు. నాకు తెలిసి ఈ కాలంలో సంఘంలో అటువంటి వరం కలిగిన వాళ్ళు ఎవరు లేరేమనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా? మీ పని అలా బలహీనులైన వారిని, అలాంటి వారిని చూడాలి అనే వరము కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నామా? నీ హృదయం నీ మీద, నా హృదయం నా మీద దోషారోపణ చేయాలి. మనం అలవాటైపోయాం. సువార్త 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 సువార్త. రే యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో. యేసును నమ్ముకుని అని మాట ఉంటుంది తర్వాత. నమ్ముకోవడానికి కాదు మనం వచ్చింది. యేసయ్యను నమ్ముకొని చేయాల్సిన పని చేయడానికి వచ్చాం. యేసయ్యను నమ్మడానికి రాలేదు మనం. యేసయ్యను నమ్ముకొని యేసయ్య చేసిన పని చేయడానికి వచ్చాం. కింద చదవండి, అర్థమవుతుంది. 21 వచ్చిన మళ్ళీ చదువుదాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారగుదాం. అప్పుడు దాకా మనం ధైర్యంగా ఎత్తలేం దేవుని ముందు తల. తర్వాత మాట చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినడు అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ఇష్టమైనది చేస్తున్నాం కాబట్టి మనం ఏది అడిగినా దొరుకుద్దంట. మరి ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఆయనకి ఇష్టమైనది చేయకపోతే మనం అడిగింది దొరకదు. ఏంటి ఆయన ఆజ్ఞ? ఏంటి ఆయన ఆజ్ఞలు? కింద చెబుతున్నాడు చూడండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడము ప్రేమింపవలనదే. నమ్ముకోవడం దగ్గర ఆగిపోయాం. నమ్ముకో నమ్ముకో, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. తప్పు కాదు. నమ్ముకున్న తర్వాత క్రియలు చేయాలి. అక్కడ చూడండి, నమ్ముకొని ఇప్పుడు ఏం చేయాలి? ఒకనొకడే కంప్లీట్ అవ్వలేదు. అది ఒకటే ఆజ్ఞ. అక్కడ ఆజ్ఞ అన్నాడా, ఆజ్ఞలు అన్నాడా? బాగా చదవండి. అది ఆజ్ఞ ఏదనగా ఒకటే ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? నమ్ముకుని ఎదుటివాడిని ప్రేమించటం. ఈ రెండు కాదు. నమ్ముకోవడం వేరు కాదు, ఎదుటివాడిని ప్రేమించడం వేరు కాదు. ఒకటే ఆజ్ఞ. నమ్ముకున్న వాళ్ళం యేసయ్యలాగా కనికరం చూపిస్తాం, యేసయ్యలాగా వాళ్ళ అవసరాలు తీరుస్తాం. ఆకలితో పంపించడం ఇష్టం లేక అద్భుతం చేసి మరి ఆహారం పెట్టాడు ఆయన. అవునా కదా? మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? డబ్బులు అయిపోతే ఆహారం అయిపోద్ది అని చెప్పేసి, అమ్మా దీనికంటే మంచి ఆత్మీయ ఆహారం పెట్టామని చెప్పేసి ఒక నోటి మాటతో కొట్టేసి వెళ్ళిపోతాం. దౌర్భాగ్యులం మనం. అంతేనే కదా? అది మనకి అంత గొప్పగా అనిపిస్తుందో? లేదే, కాదు. ఒకే ఆజ్ఞ, ఆయన నమ్ముకొని ప్రేమించడం. దీనివల్లే మనం ఆయన యందు మనము ఆయన యందు ఉన్నట్టు ఆయన మన యందు ఉన్నట్టు అని 3 సార్లు చెప్తాడు. 4, 5, 3 అధ్యాయాలు చదవండి. వీటి వల్లనే మీరు ఆయన యందు ఉన్నట్టు తెలుస్తుంది, ఆయన మీ యందు ఉన్నట్టు తెలుస్తుంది అంటాడు. దేనివల్ల? యేసయ్యను నమ్ముకుని ప్రేమ చూపించటం వల్ల. అందుకే 24 వచ్చిన చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. ఆత్మ ఉన్నాడని తెలుసుకోవడానికి కూడా కారణం అదే. అసలు మనలో ఆత్మ ఉన్నది ఎందుకు తెలుసా? యేసయ్యను నమ్ముకొని ఒకరినొకడు ప్రేమించటానికి రుజువది. ఆ 4వ అధ్యాయము చివరి వచనం కూడా చూడండి ఒకసారి. 13వ వచనం, 12వ వచనము. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివల్ల మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆత్మని నీలో ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఆ ఆత్మ యొక్క గుణం యేసయ్యను ప్రభువు అని ఒప్పుకొని నీ సహోదరుని ప్రేమించటం. లేకపోతే మనకి యేసయ్యను ప్రభువుని ఒప్పుకోవడం రాదు, మనకి ప్రేమించడం రాదు. ఆయన ఇంకొక సవాలు కూడా అనిపిస్తుంది. మనందరం ఆత్మను పొందుకున్నామని భ్రమలో బతుకుతుంటాం, కానీ ఆత్మ చేసేది ఏంటి తెలుసా? యేసయ్యను నమ్ముకుని ఒకరినొకడు ప్రేమించటం. వాళ్ళు ఆత్మతో నింపబడిన వాళ్ళు. అంటే తమ సమృద్ధిలో లేమి కలిగిన వారికి ఏదైనా సరే తన ప్రాణము పెట్టబద్దులమైన ఆ ఆజ్ఞ తీసుకున్నారు చూసావా, వాళ్ళు ఆత్మను పొందుకున్న వాళ్ళంటే. ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎవరంటే వాళ్ళే. అలా మనకి ఆత్మలో పాలిచ్చాడు దేవుడు. ఎందుకోసం?
ఎదుటివాడిని మాటతో నాలుకతో కాకుండా క్రియతో సత్యంతో ప్రేమించడానికి, వాళ్ళ లేమిని మనం తీర్చడానికి. అలా లేనప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇలాంటివి జరిగితే కానీ మనకి జ్ఞానం రావట్లేదు. అప్పుడప్పుడు మనదే తప్పు అనిపిస్తుంది. మనం మంచిగా బతికితే ఇలాంటి కార్యాలు జరగవు. అప్పుడప్పుడు చూడండి, ప్రేమ పడగల మరణం ఎందుకు జరిగిందంటే అందరూ ఐక్యంగా లేరని మరి ఇలా జరిగిందని ఉంటారు. మనం అందరూ సరిగ్గుంటే అవి జరిగేవి కాదు. మనకు బుద్ధి రావటానికి అవన్నీ జరుగుతుంటాయి. దానివల్ల ఒకరు అనవసరంగా పోవాల్సి వస్తుంది. మీకు తెలుసు అది. మనకు బుద్ధి రావడం కోసం ఇంకొకరు ప్రాణాలు పోవాల్సి వస్తుంది. దావీదుకు బుద్ధి రావడానికి కుమారుని ప్రాణం పోవాల్సి వచ్చింది. ఆలోచించండి. దొరికిపోతాం ఒక రోజు హృదయంతో దేవుని దగ్గర. హృదయాలన్నిటికీ అధికుడు ఆయన, సమస్తము ఎరిగినవాడు ఆయన. మన హృదయాలు దోషారోపణ చేస్తే దొరికిపోతాం దేవుని దగ్గర. వాక్యం నేర్చుకోవడం అర్థం అది, ప్రార్థన చేయడం అర్థం అది. ఇదొక్కటే నువ్వు దేవుని సంబంధివి అని రుజువు చేస్తుంది. ఇదొక్కటే నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నావని, ఆయన నీ యందు నిలిచి ఉన్నాడని రుజువు చేస్తుంది. ఇది లేని క్రైస్తవ్యం ఈరోజు ఇంతగా ధనం వైపు క్రైస్తవులు పరిగెత్తడానికి, సేవకులుగా ధనం వైపు పరిగెత్తడానికి కారణం ఏంటంటే ఇది ఈ వరం లేదు ఎవరి దగ్గర. అందరికి ఏమైపోయిందంటే ఒకరిని బాప్తిజం ఇచ్చేస్తే అది మంచి సేవ. మీటింగ్ ఒక 100 మందిని తీసుకొస్తే అది గొప్ప సేవ. అసలు వాళ్ళు చేసే క్రియలు ఫలాలు ఎవరు చూడట్లేదు. అలా రావడం తప్పని నా ఉద్దేశం కాదు, కానీ మీరు ఓన్లీ ఆ పైది చూడకూడదు, వాళ్ళ క్రియలు చూడాలి. వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనక ఏం క్రియలు చేస్తున్నారు వాళ్ళు అనిపిస్తుంటుంది. నిజంగా అమ్మో మనం చాలా చనిపోయిన వారమేమో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మరణం దగ్గర ఇన్ని దేవుని క్రియలను మనం యోచించాలి. అప్పుడే మనం జ్ఞానవంతులు. అది మన జీవితాలను కాపాడుతుంది. గిల్ట్ జీవితాంతం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదో నేర్చుకోవడము, చేసుకోవడము, వెళ్ళిపోవడము, అది దీనివైపు నడిపించకపోతే అదే నిన్ను 200 శిక్ష పాలు చేస్తుంది. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. 66 పుస్తకాల సారాంశం ఏంటంటే యేసయ్యను నమ్ముకుని ఎదుటివాడిని ప్రేమించటం, తన కోసం ప్రాణం పెట్టడం. భక్తులందరూ చూపించింది అంతే. అందుకే యేసయ్యని అప్పటి కాలంలో అందరూ గొప్పగా చూశారు. ఈ కాలంలో యేసయ్యని దూషణ పాలవడానికి కారణం ఏంటి? ఈ క్రియలు ఎవరికి లేవు. హాస్పిటల్ కట్టించేవాళ్ళు లేరు, విద్యాలయాలు కట్టించేవాళ్ళు లేరు, ఫ్రీగా సర్వీస్ చేసేవాళ్ళు లేరు. ఎంతకాడికి ఆరాధనలు జరిగితేనే గొప్పగా జరిగినట్టు అనమాట. దయచేసి అది మానదాం, వెనక క్రియలకి వెళ్దాం. అప్పుడు దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. మన అవిధేయతను బట్టి కొందరి వ్యక్తులను పోగొట్టుకునే దౌర్భాగ్యమైన స్థితికి మనం రావద్దు. ముందుగానే మారుదాం, చక్కగా ఉందాం. ఎప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకుందాం. మన చేతనైనంత వరకు, మన శక్తి లోపం లేకుండా చేయవలసిన పని చేద్దాం. ప్రేమ కలిగి ఉందాం. ఇలాగ మనము సత్య సంబంధులమని రుజువు చేసుకుందాం. ఇలాగుంటే మనం ఏది అడిగిన దేవుడు మనకేం చేస్తాడు? దయచేస్తాడు. దేవుడు చిన్న మళ్ళీ దీవించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి ప్రార్థనలోకి భావించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయనా, అన్నిటి దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ మా హృదయం మాత్రం దోషారోపణ చేస్తూనే ఉంటుంది నాయన. దయచేసి ప్రభువా, క్రియలతో సత్యముతో ప్రేమించడం మాకు నేర్పించండి.